సో ఆయన చూడడానికి కొంతమంది బైబిల్ స్టూడెంట్స్ వచ్చారట. మరి మీ దగ్గర ఎంత బలముగా దేవుని యొక్క ఆత్మ పనిచేయడానికి కారణం ఏంటో మేము తెలుసుకోవాలని ఈ సండే మీ దగ్గరికి వచ్చాము అన్నారు. సో ఆయన అన్నాడు, నా దగ్గర ఏం లేదు బాబు, మా దగ్గర పెద్ద యంత్రం ఉంది, ఆ యంత్రాన్ని మీకు చూపిస్తాను. గేట్ దగ్గర ఉన్నాడంటే ఆయన. సో ఆయన తీసుకెళ్ళాడు. కింద అండర్ గ్రౌండ్లో ఒక పెద్ద హాల్ ఉంది. ఆ హాల్లో 600 మంది యవనస్తులు, 600 మంది యవనస్తులు వాడు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువా, నీ సేవకుని బలపరిచి వాడుకున్నాడని మూలికలతో వారు ప్రార్థన చేస్తా ఉన్నారు. దేవా, ఎవరైతే వస్తారో అందరూ హృదయాలు మీరు దాకండి అని ప్రార్థన చేస్తున్నాను. పెద్ద ఒక ఏమంటే శబ్దం, సముద్ర శబ్దాలు అంటారు. ఇదే నా యొక్క సీక్రెట్ అన్నాడు. ఎందుకంటే నాలో ఏం లేదు, కానీ వీరు ఈ 600 మంది ఏం చేస్తారు, నా కొరకు ఈ అండర్ గ్రౌండ్లో ఏం చేస్తారు, వాళ్ళు విజ్ఞాపనలు, ప్రార్థనలు చేస్తారు. అప్పుడు మనకు అర్థమైంది, ఆ బైబిల్ స్టూడెంట్స్కి సేవ అంటే మనం అటు ఇటు వెళ్ళిపోతాం, కానీ ప్రార్థన లేని ఏం జరగదు. కనుక మీరు ఇది నేర్చుకోండి. మన అండర్ గ్రౌండ్ లేకపోయినా ఇదంతా పెద్ద గ్రౌండే, అండర్ గ్రౌండ్ లేదు కానీ బిగ్ గ్రౌండ్ ఉంది ఇక్కడ. సో ఎక్కడంటే అక్కడ మీరు లేదా ఆ స్టేజ్ మధ్యాహ్నం మీరు ప్రార్థన చేసుకోండి. ఎప్పుడైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోండి. 6 గంట, దయచేసి 6 గంట, లేకుంటే మినిమం 6 గంట అయితే గంట ఇంకా ప్రార్థన చేస్తే దేవుడు తన ఆత్మను ప్రమరిస్తాడు. ఇది మనం నేర్చుకోవాలి. రాత్రి ఏమి దేని గురించి చూసాను, ఆయన పేరేంటి, అవినాథం. నేను ఆయన పేరు ఏంటంటే అలా చూస్తున్నారు అంతే, కానీ వెళ్ళని చెప్పలేదు. అందుకని మీరేం చేయాలంటే, ఏమి నేర్చుకున్నాము అని పడకకు వెళ్ళక ముందు ఏం చేయాలంటే, కొంచెం జస్ట్ అటు ఇటు తిరిగేసుకొని కొంచెం ప్రార్థన చేసుకుంటే అది లోపల మీ హృదయంలో రిజిస్టర్ అయిపోతుంది, లోపల ఉండిపోతుంది. కానీ చేయట్లేదు. సో రాత్రి ఎవరి గురించి చూసామంటే గుడ్లు చక్కగా గుడ్లు చూస్తున్నారు. గుడ్లు మర్చిపోతుంది. నేను ఇక్కడ రాకముందు ఏం చెప్పానంటే, జస్ట్ రాకముందు నాకు టీ దయచేసి ఇవ్వండి. తీసుకొచ్చేసారు అనుకున్న టేబుల్ మీద పెట్టారు, చూసినప్పుడు కదా సేమియా, దట్ ఇస్ నాట్ టీ. సో అంటే మనం ఎలా ఉంటున్నామో చెప్తున్నాను. తీసుకొచ్చేసారు అనుకుని అమ్మాయి దేవుని స్తోత్రం తీసుకొచ్చేసారు అని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే దట్ ఈస్ సేమియా నాట్ టీ. సో ఎలా ఉన్నారంటే అలా. అందుకనే మీరు కూడా ఏమీ నేర్చుకున్నాము అని అంటే అలా చూస్తారు. అంటే వినటం మటుకు విందురు, కానీ చెప్పండి, మైండ్ ఆబ్సెంట్, బాడీ చక్కగా ప్రజెంటే, అది ఎక్కడ తీరుకుంటుంది. ఓకే, దయచేసి దేవుని మీద మనం ఆధారపడతాం. సో మనం ఎవరి గురించి చూసినా చెప్పండి, రాత్రి మళ్ళీ చెప్పండి, విద్యాంజలి ఉద్యోగం గురించి. సరే, అది ఎవరిది, అది ఎవరిది, అవినాదాము. సో ఇప్పుడు మనం ఇంకొక 2వ ఇంటి గురించి చూద్దాం. ఆ ఇంటి పేరేంటో మీరు చెప్పగలరు. ఓబేద్, OBED, ఓబేద్. ఈడన్, EDOM, ఓబేద్ ఈడన్. ఓబేద్ ఏదో మనం తెలుగులో ఏమన్నాను, ఓబేద్ ఏది మనం ఉందా. సరే, ఇప్పుడు ఆ ఇంటి గురించి మనం చూద్దాం. మనకు తెలుసు ఈ దావీదు ఎక్కడున్నాడు, అప్పటివరకు ఎక్కడున్నాడు, ఎంతకుముందు అతనికి హెబ్రోన్ అనే స్థానంలో ఉన్నాడు, హెబ్రోన్. కానీ దేవుడు ఏం చేశాడు, దావీదును వాడుకొని యెరూషలేము అనే దాన్ని పట్టగలిగినాడు. యెరూషలేము అనే దాన్ని పట్టుకున్నాడు.
ఎక్కడ చూసినా అందరినీ యెరూషలేమును పట్టుకున్నాడని. రెండవ సమూయేలు 5వ అధ్యాయం, 2 సమూయేలు 5వ అధ్యాయం 3వ వచనం. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోన్లో రాజు వద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోన్లో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేశారు గనుక ఇశ్రాయేలు వారి మీద రాజబిడ్డకై వారు దావీదునకు పట్టాభిషేకం చేశారు. రైట్. ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు దావీదు? ఎక్కడున్నాడు విన్నారా? ఎప్పుడు? ఎంతమంది యెరూషలేముకు ముందు అతనికి అసలు పట్టాభిషేకం ఎక్కడ చేశారు? హెబ్రోనులో చేశారు. రైట్. ఇక దాని తర్వాత నెక్స్ట్ 5వ వచనం చూద్దాం. 5వ వచనం. హెబ్రోన్లో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరముల 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదాల వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేశాను. గుర్తుంచుకోండి, హెబ్రోనులో ఎంతకాలం రాజ్య పరిపాలన చేశాడు? చదవండి. 7 సంవత్సరములు 6 మాసాలు. నోట్ చేసుకోండి. 7 సంవత్సరముల 6 మాసాలు. నెక్స్ట్ జెరూసలేములో ఎంతకాలం ఆయన చేశాడు? అక్కడ ఉంది కదా, 30 సంవత్సరములు చేసి 33 సంవత్సరం చేసి. సో ఇతడు మనసంతా కూడా, ఇతని మనసంతా కూడా మందసం మీద ఉంది. దావీదు యొక్క మనసంతా కూడా దేవుని సన్నిధి మీద ఉన్నది. ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఇతడు ఎక్కడి నుంచి ఫస్ట్ ఎవరు అన్నాను నేను? ఫస్ట్ ఎవరు? అభినాదం గృహం నుండి ఇతను తీసుకొని రావాలని ప్రయత్నం చేసిన సమయంలో అతను తీసుకొని వస్తుంటాడుగా. ఎంతమందిని పట్టుకొని తీసుకొస్తున్నాడు? 30,000 మందిని. రాత్రి చూసాం కదా, 30,000 మందిని పట్టుకొని పెద్ద సంబరంతో, ఉత్సాహంతో, మేళతాళాలతో అక్కడ తీసుకొని వస్తున్న సమయంలో ఏం జరిగిందని చెప్పాను. ఏం జరిగింది? కాలు జారి పడింది. పడలేదు, కాలు జారిందని. సో మందసం కొంచెం కదిలి ఉంటుందండి. సో వీరి ఈ అభినాదం యొక్క కుమారులు బండిని తోడటం, అలాగే అటు ఇటు కాపలా గాయడం, ఎందుకైనా మంచిదని జారిపోతేమో మరి ఎందుకు అలాగా నడుపుకుంటూ వస్తున్నారు. ఇక అందరూ దీన్ని చూస్తూ ఉన్నారు. సోదరులారా, మనం సేవ చేయటం వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, ఏదో చేసేస్తున్నాం, అది కాదు మనకు కావాల్సి. మనం సేవ ఎంత ఆడంబరంగా చేయొచ్చు, అందరూ చూస్తున్నారో లేదో అని చూడవచ్చు. మందసానికి ఇంత విలువైన దేవుని సన్నిధికి దగ్గరగా ఉన్నానని మనుషులు గుర్తించాలని కూడా మనం కనిపెట్టవచ్చు. ఏది అయినప్పటికీ నీ హృదయం సరిగా లేకపోతే మటుకు నీవు చాలా భయంకరమైన దుస్థితిలో ఉన్నావు. నేను సేవలో పాల్గొనటం ప్రాముఖ్యం కాదు, నీ హృదయం జాగ్రత్తగా కాపాడుకోవడంలో అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దాని తర్వాత ఏం చూస్తున్నాం చూడండి. 7వ వచనం చూద్దాం. 7వ వచనం చూద్దాం. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసము వద్ద పడి చనిపోయాడు. అక్కడనే దేవుని మందసం దగ్గరే, మందసం అక్కడ ఉంది, దేవుని సన్నిధి అక్కడ ఉంది, కానీ అక్కడే చావు ఉంది. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధి ఇక్కడ ఉంది, కానీ నీ ప్రక్కన మరణం ఉందో లేదో జాగ్రత్తగా కనిపెట్టుకో. దేవుని సన్నిధి ఉన్నది కదా అని దురభిమాన పాపంతో ఉండవద్దు. దేవుని సన్నిధి విషయం ఉన్నది, ఇక్కడ ఉన్నది, కానీ నీ ప్రక్కన జీవం ఉందా, మరణం ఉందా? చాలా మంది దేవుని భయం అనేది చాలా తక్కువగా ఉన్నది. దేవుని భయం లేనేది. 7వ వచనంలో ఇంకేం చూస్తున్నాం మనం? 6-7. ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసము వద్ద పడి చనిపోయాడు. తర్వాత ఏముంది? యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవం కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టాను. ఆ స్థలానికి ఏమని పేరు వచ్చింది? పెరెజ్ ఉజ్జా.
రైట్. నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఏలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి దేవునికి భయపడ్డాడు. దేవుడు మనం భయపడడానికి కొన్ని ఏర్పాట్లు చేస్తాడు. అయ్యో బాబోయ్, నేను తీసుకెళ్తున్నాను నా దగ్గర ఉంచుకోవడానికి అని అతను దేవునికి సన్నిధిలో భయపడ్డాడు. సహోదరుడు, ఈ వాక్యం వింటున్నప్పుడు దావీదే భయపడ్డాడు. ఈ వాక్యాలు వింటున్నప్పుడు నేనంత భయపడ్డాను. నీకు ఏం జరిగినా కానీ భయం రావట్లేదా? యువర్ హార్ట్ ఈస్ హార్ట్ అండ్ దట్ ఈస్ బ్లాక్. నీ హృదయం నల్లగా ఉన్నది, నీ హృదయం కఠినంగా ఉన్నది, దేవుని సన్నిధిలో లేదు. దావీదే భయపడిపోయాడు. ముందు కోపడ్డాడు, ఆ తర్వాత భయపడి నేను దీన్ని తీసుకుని వెళ్ళాలి. దావీదు అంతటి వాడే ఎంత భయపడిపోయాడు అసలు దేవుని యొక్క సన్నిధిలో. సోదరులారా, రాత్రి ఏం చూసామంటే దేవుని భయపడే వాళ్ళ గురించి చూసాము, దేవుని భయం గురించి చూసాము, దేవునికి భయపడకపోవడం ఏంటో మనం చూసాం. 9వ వచనం చూద్దాం. 2 సమూయేలు 6వ అధ్యాయం 9వ వచనం. యెహోవా మందసమును దావీదుపురంలోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబెదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. అక్కడ ఉంచాడు. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబెదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఇప్పుడు ఈ రోజు గుర్తుపెట్టుకోండి, ఎన్ని నెలలు ఉంది? 90 డేస్. ఈ 90 డేస్లో 9 సంవత్సరాలు లేకపోతే 90 సంవత్సరాలు పొందలేని ఆశీర్వాదము 90 డేస్లో పొందాడు. బైబిల్ ఏం చెప్తుంది? ఈ మందసము అతని ఇంటి దగ్గర ఉన్నందువలన యెహోవా ఒబెదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. అందరిని ఆశీర్వదించు. 10వ వచనం అదేనా? 11వ వచనం. 11వ వచనం. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబెదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానిని అంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా. చాలు చూడండి, గొలియాతుని చెప్పాడు దావీదు. దానికి ముందు సింహాన్ని చెప్పాడు. కానీ అంత భయం లేనివాడు, గొలియాతు అంటే భయం లేనివాడు, సింహం అంటే భయం లేనివాడు ఇప్పుడు ఈ సంగతి చూసి భయపడ్డాడు. సో ఎంత భయం ఉండాలి నీకు, ఎంత దావీదు లాంటి వాడు భయపడిపోయాడు. హీ వాజ్ రియల్లీ ప్యానిక్. అయ్యి బాబు అనుకున్నాడు, నేనది ఏం తీసుకున్నాడు నేను, ఐ నీడ్ సమ్ ప్రిపరేషన్, నాకు ఇంకా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి, దీని అంతా కూడా నేను వెరిఫై చేసుకోవాలి, ఎందుకు ఇలా జరిగింది, నా వలన ప్రాణం పోయింది. సోదరులారా, మన అజాగ్రత్త వలన ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. నీ ఒక్కదాన్ని నేను విశ్వాసాన్ని చెప్పుకుంటున్నావు, కానీ నీ అజాగ్రత్త వలన ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయని నువ్వు గ్రహించుకోవాలి. ముఖ్యంగా క్రైస్తవులు, విశ్వాసాలను అని చెప్పుకుంటున్నటువంటి వారు దేవునికి భయపడకపోతే మాట చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఈ ఒబేదెదోము యొక్క ఇల్లు ఎలా ఉంది? ఇప్పుడు అక్కడేమో మరణం ఉంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ అంతా కూడా పరిస్థితి అంతా కూడా ట్రాజిడీ అయిపోయింది. ట్రాజిడీ, విషాదాంతం అయిపోయింది. అంటే డెడ్ బాడీ ఉంది, ఇక్కడ మనసు ఉంది, ఆ కుటుంబంతో విలపిస్తున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో దావీదు యొక్క మనసులోనికి దేవుడు ఎవరు తీసుకొచ్చాడు? ఒబేదెదోము అనే అతని యొక్క ఇంటిని తీసుకొచ్చి, ఇంటి మనసులో తీసుకొచ్చి. సో బాబాయ్, మరి దావీదేమో ఇంటి అక్కడికి తీసుకెళ్ళడానికి ఇష్టపడలేదు, రిజెక్టెడ్. బాబాయ్ నవ్వద్దు. సో ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఎంతమంది ఇక్కడ పరిసచ్చిన శవం ఉంది అక్కడ. ఇప్పుడు దావీదు ఆ శవాన్ని, అది అలాగే ఉంది,
ఇప్పుడు ఇంటి తీసుకెళ్తున్నప్పుడు ఏమన్నారు చెప్పండి, ఈ ఉపదేశం ఏమన్నారు మీరే చెప్పండి. అయ్యి బాబోయ్ మీకు దండం పెడతాను, సేవ అంటే చాలా మంది తింటే ఎన్నో కథలు అంటారు. వాడు సేవకు వచ్చాడంటే వాడు పనిలాగా అయిపోయిందంట, వీడి సేవకు వచ్చాడంటే వీడి పనిలాగా అయిపోయిందంట. అమ్మ బాబోయ్ సేవ అంటే మాత్రం నాకు మటుకు వద్దు. చాలా మంది అనుకుంటారు నాకు వద్దు. ఏదో మీ మందిరంలో చూడమంటారా, ఏదో చూసుకుంటూ ఉంటాను సరిపోతుంది. ఒక చీపి ఉండి రోజు చూస్తాను. నన్ను మాత్రం ఏమనొద్దు మీరు, ఎక్కడికైనా వెళ్ళి సేవ చేయమని. ఎందుకంటే వాళ్ళు ఎలాగైపోయారంట, యోధేశ్వరి ఎలాగైపోయాడంట, గెహాజీ అంటే ఎలాగైపోయాడంట, ఆఖరేమో అలా అయిపోయాడంట, అననీయ సర్పేరు అలాగైపోయారంట. అమ్మ బాబాయ్ నాకు మాత్రం వద్దు, నాకు మాత్రం వద్దే వద్దు. మీరేమన్నా కానీ సింహం లాంటి ధైర్యం కలిగిన వాడు ఓదేవుడు. దావీదు తన దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి ధైర్యం సరిపోయినటువంటి ఆ పరిస్థితిలో he welcomed the ark of the Lord, ark of the covenant, ఈ నిబంధన మందసం ఆహ్వానించడానికి ధైర్యంగా ఉన్నాడు. అతని లోపల తనకి ఏమి కనబడటం లేదు. సో ఏదైనా ఒక పాపం ఉంటే నీలో, మీ ఇంట్లో మీ నాన్నగారు సేవ త్రాగుతారు, మీ నాన్నగారు ఏం త్రాగుతారు చెప్పండి, అందరూ చెప్పండి, తాగుతారు. సో మీ ఇంట్లోనికి ఆర్కు తీసుకొస్తాం, ఒప్పుకుంటారా? నేను ఎలా పర్వాలేదు కానీ అప్పుడప్పుడు మా నాన్నగారు సారా అందిస్తూ ఉంటాను సీక్రెట్గా. ఎలా అందిస్తాను నేను? సీక్రెట్. ఎవరికి తెలియదు, చర్చోళ్ళకి ఎవరికి తెలియదు, సీక్రెట్గా నువ్వు అందిస్తాను. అమ్మ బాబోయ్ ఈ ఆర్కు ఇది వచ్చింది అనుకోండి, ఇక నా పని అంతా కొంప కొల్లేడే, బూడిదైపోతాను. అది దాన్ని చూస్తేనే భయం వేస్తుంది. అది మందసం అక్కడ ఉందనుకోండి, దాన్ని చూస్తేనే భయం వేస్తున్నాం. అది ఎలా ఉందంటే పెద్ద సింహంగా ఉన్నది. దావీదు సింహం చూసి భయపడలేదు కానీ ఈ మందసం చూసి భయపడుతున్నాడు. అమ్మ బాబోయ్ ఏమాత్రం కొంచెం మీలో లోటు కనబడినా ఈ యొక్క మందసమును నువ్వు చేర్చుకోవడానికి సిద్ధపడు. మందసము చేర్చుకోవడానికి సిద్ధం లేనివాడు ఎందుకు సిద్ధమైంది సేవకి? ఏమి నువ్వు చేసి దేని వరకు సిద్ధపడుతున్నావు? ఏదో ఒకటి కనబడుతుంది. గౌతమ సినిమా చూడడం, పూర్తి చూడకపోయినా ఒక సాంగ్ అయినా చూద్దాం అనుకోవడం. సినిమా చూడడం కొంతమంది ఏమన్నారండి, సినిమా చూస్తున్నావు ఏమంటే అబ్బాయి అసలు సినిమా చూడడం అండి. సరే నేను మనసులో ఇక్కడ ఒక మూలలో పెట్టుకుంటాను. కొంత సంభాషణ తర్వాత మళ్ళీ మనం మొదలెడతాను. సినిమా అన్నప్పుడు సీరియల్స్ ఏమైనా చూస్తున్నావు ఏంటి అబ్బో నాకేమో సినిమాలు చూడలేదని దాటేస్తారు. నేను జాగ్రత్తగా ఏం చేస్తాను, 2-3 నిమిషాలు మాట్లాడిన తర్వాత అది ఎత్తకుండా గౌరవం మాట్లాడతాను. సీరియల్స్ ఏమైనా చూస్తూ ఉంటాం, మాట్లాడమని నోరు దేవుడు ఇంకేమైనా ఉందా మా పని? ఎందుకు ఎంత పని ఇక్కడ జరిగి ఉండగా సింహాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో కట్టేస్తాం, ఒప్పుకుంటావా? అయిపోయి అది కేవలంగా ఇట్స్ లైక్ ఎ ట్రాప్. ఎలా ఉందంటే అది పెద్ద బోల్లా ఉంది. ఈ పెట్టి సమాధి పెట్టా ఏంటి పెట్టింది అన్నట్టు అది గజ ఓడిపోతున్నారు అందరూ. ఆ సమయంలో ఐఎమ్ సో హ్యాపీ అనుకుంటున్నాను. నాకు చాలా 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 సంతోషం. ఎందుకంటే దేవుని సన్నిధి నా ఇంట్లో రావడం ఏంటి, దేవుని సన్నిధి. అతనికి పరిస్థితి ఆ రోజంతా కూడా సెలబ్రేషనే. ఆ రోజంతా కూడా సెలబ్రేషన్. అబ్రహాం గురించి మనం చూస్తున్నాం. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఇట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానని. ఏంటంటే
అబ్రహాము తన పిల్లలకి ఏదైతే ఆజ్ఞాపిస్తాడో అది అంతా చేస్తాడంట వాడు. అబ్రహాం యొక్క ఇల్లు అలా. మన ఇంటిలో కొంత లోపం వచ్చినా కానీ దాన్ని చేర్చుకోలేదు. నీ హృదయంలో కొంత లోటు ఉన్నా కానీ అయిపోయి నేను చేర్చుకోలేదు. దేవుని సేవలు ఉంటున్నావు, ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం పాల్గొంటున్నావు, ఒక విషయంలో తప్పిపోతున్నావు. దేనిలో తప్పిపోతున్నావు నీకు తెలుసు. ఎందుకు బాబాయ్ నేను రాను అని అంటున్నావు దేవుని సేవలు? ఇది చేయాలంటే అయ్యో నేను చేయలేను ఎందుకు అంటున్నావు నీవు? దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఏదో తప్పు కనబడుతుంది. అదొకటి అక్కడ మరణం కనబడుతుంది. అంత ఆగిపోయింది, సంబరం అంతా ఆగిపోయింది, మేళ తాళాలు అన్నీ ఆగిపోయినాయి. అప్పటి వరకు బాగా మ్యూజిక్ వాయిస్తున్నారు వాడు. చదువురాదు. ఇది మన హృదయాన్ని పరీక్షించుకోవాల్సిన సమయం. ఇది పరీక్షించుకోవాల్సిన సమయం. అబ్రహాం ఎలా ఉన్నాడంట? తన పిల్లలు ఎలా చేసుకుని ఇంటి వాళ్ళని అందరూ, అతని పిల్లలు అంటే అది బంధువుల పిల్లలు ఉండవచ్చు, ఇంటి వారి పిల్లలు ఉండొచ్చు. అతని ఇంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు. కొన్ని వందల మంది తయారు చేసిన సైనికులే ఉన్నారు. అందరూ ఎలా తయారు చేశారంటే సిట్ అంటే కూర్చోవడం, స్టాండ్ అంటే నిలబడడం, అలా తయారు చేసి. ఓబేదెదోము యొక్క ఇల్లు ఇది ఎలా ఉందంటే అలా కాదు. అబ్రహాం గారు విధేయత చూపిస్తున్నారు. ఓబేదెదోము ఇల్లు కూడా అలాగే ఉండాలి. ఇతడు ఎవరంటే ఓబేదెదోము అంటే లేవీయుడు. ఓబేదెదోము అంటే లేవీయుడు. సరిగ్గా ఎలక్షన్ ఎలా ఉందంటే దేవుని ఆత్మ ద్వారా ఉంది. ఎవరు ఏ పని చేయాలో ఇప్పుడు సరిగ్గా దేవుని ఆత్మ ద్వారా జరుగుతూ ఉందండి. అతను లేవీయుడు అంటే యాజకత్వముకు దగ్గరగా ఉన్నటువంటి వాడు. అసలు యాజకత్వమే తన ఇంట్లో ఉన్నది, ఎవరికి తెలియకూడదు. అతని వంశావళి అలా ఉంది. సో సెక్షన్ కరెక్ట్ ఉంది. ఎంతమంది సెక్షన్ సరిలేదు. దేవుని సేవను పరిశుద్ధపరచాలంటే కొన్ని కార్యాలు చేస్తారు. దానికి నువ్వు భయపడడం అవసరం లేదు. ఎవరిని తొలగించాలి, ఎవరిని ఏర్పాటు చేసుకోవాలి, ఏం మార్పులు చేస్తాడు నీతో చేసేది. ఎవరు చేయాలి చెప్పండి? ఎవరు చేయాలి? దేవుడు. ఎంత స్పష్టంగా మనకు అర్థమవుతుంది. వాళ్ళ చాలా మంచిగా పనిచేస్తారండి, వాళ్ళు కరెక్ట్గా సరిపోతారు ఇక్కడ సేవకి. నథింగ్ నాట్ యువర్ థాట్స్. నీ తలంపులు కాదు. బైబిల్ ఏం చెప్తుంది? నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నవో నా తలంపుల కంటే, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మీ మార్గముల కంటే నా మార్గములు అంత ఎత్తుగా ఉన్నవి. ఎన్ని నెలలు చెప్పండి? ఎన్ని నెలలు? 3 నెలల్లో దేవుడికి ఓబేదెదోముకి ప్రేమ సంబంధం ఘాటుగా ఎలా ఫిక్స్ అయిపోయిందని ప్రేమ వేసిపోయింది. వాళ్ళ యొక్క ప్రేమ, దేవుడి ప్రేమ, ఓబేదెదోము యొక్క ప్రేమ కలిసిపోయింది. అంత ప్రేమించాడు దేవుడిని. దేవుడు కూడా నన్ను ప్రేమించేవాడు దొరికాడు రా బాబు అని దేవుడు కూడా సంతోషమైంది. ఏదో దేవుని చేతిలో ఆ మందస్సును ఎదురుగుండా అతడు చూపించినటువంటి రెవరెన్స్, భయభక్తులు ఎలా ఉన్నాయంటే నేను ఎక్కడ చూడలేదు, ఎంత భయభక్తులు ఉండటం ఎవరైనా చూడలేదు అనుకుంటున్నాడు దేవుడు. అక్కడ దేవుడు ఉన్నాడు అనే గుర్తింపు ఓబేదెదోముకు ఉంది. అయ్యి బాబోయ్, సృష్టికర్త నా దగ్గరకు వచ్చాడేంటి? ఎంత బలమైన కార్యాలు ఎంతవరకు చేసినటువంటి దేవుడు అసలు నా దగ్గర ఏంటికి వచ్చేసాడు? అసలు ఒక్కరోజు అతను సరిగా నిద్రపోయింది ఉన్నాడు. అయ్యి బాబోయ్, ఏదైనా ఎవరు గొడవ చేశారా జాగ్రత్త అన్నాడు. ఈ దగ్గరికి ఎవరు వచ్చారా? మనం దేవునికి చాలా భయపడాలి అంటున్నాడు. అక్కడ ఎవడన్నా అలా చేసేవాడు అటు తిరుగుతున్నాడా జాగ్రత్త ఏమనుకున్నారు. ఎవరు అలా చేయడానికి వెళ్ళాడు? ఎవరు అలా చేయడానికి? పిల్లలు కొంచెం దూరం ఉన్నారు, పాటలు పాడుకుంటూ పాడుకోండి, నేను అలా చేయదు. ఎందుకు డాడీ అలా అంటున్నారు మీరు?
లేదంటే గ్రాండ్ చిల్డ్రన్ అనుకోండి, మనవాళ్ళు ఉన్నారు అనుకోండి, ఎందుకని అంటున్నారు తాతయ్య అంటే ఏం చెప్తాడు చెప్పండి, మీరే చెప్పండి. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ అసలు దేవుడికి చాలా నచ్చేసింది ఇది. అసలు మా ఇల్లే ఏమైపోయిందో దేవాలయం అయిపోయింది, మా ఇల్లే దేవాలయం అయిపోయింది. పైగా ఇతడు యాచకత్వం సమీపం ఉన్నటువంటిది. అసలు ఎవరు నీ హృదయము దేవుడికి తెలుసు. నీకు ఇచ్చే ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనుకుంటున్నారేమో లెటర్లాగా. నో, నీ హృదయ పరిస్థితిని బట్టి వస్తుందండి. 90 రోజుల యొక్క సంబంధం ఒకరిని ఒకరు మైమర్చిపోయారంటే దేవుడు అతను, దేవుడు అతను, దేవుడు అతను. అలాగే హనోకు యొక్క సంబంధం ఎలా ఉంది? హనోకు దేవునితో చెప్పండి, హనోకు దేవునితో నడిచెను. ఎలా ఉందా సంబంధం? కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దేవుడు అన్నాడు, మళ్ళీ ఇంటికి వస్తాను రా అంటున్నాడు. సో ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంటే మళ్ళీ కూడా వెళ్తున్నాడు హనోకు. కానీ మళ్ళీ వచ్చాడు ఏంట్రా బాబు నువ్వు, నేను వెళ్ళిపోతాను, పైకి వెళ్ళిపోవాలి అనుకుంటే ఇలా రావడం నడిచి అలా ఎన్ని రోజులు నడుస్తాను మనం. అసలే పదమంతరం మా అసలు ఇంటికి వెళ్ళిపోదాం. అక్కడి నుంచి అంటే పైకి వెళ్ళిపోయాడు. బైబిల్ ఏముంది? హనోకు దేవునితో ప్రేమ సంబంధం ఎలా ఉంది? అసలు చనిపోకుండా వెళ్ళిపోయాడు. దేవుడు వదలైపోతున్నాడు. అతను చంపి తీసుకెళ్ళడానికి ఇష్టం ఉంటుంది. అరే నేను చంపేస్తాను, నేను చంపేసిన తర్వాత సమాధి చేసేసిన తర్వాత నేను తీసుకెళ్తాను. అలాగే లేదు, నాకు అలాగే ఇష్టం లేదు. నువ్వు ఉన్న పరంగా నా వెనకాల వచ్చాను, నేను మనకు నీకు ఎందుకు ఏం జరగదు అలా వెళ్ళిపోదు. అలా దేవుని ప్రేమించు. ఎలా ప్రేమించాలంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నువ్వు ఆయన ప్రేమించినప్పుడు ఇక దీవులని నీవు నా జనము నా కట్టడము అనుసరించి నడిస్తే చాలు అన్నాడు. 28వ అధ్యాయం 1వ వచనం, ద్వితీయోపదేశం 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నేను హెచ్చిస్తాను. సరే, ఒక్కడే దేవుని భయభక్తులు కలవడా? కొర్నేలు గురించి ఏం చూస్తున్నాను చెప్పండి. కొర్నేలు గురించి ఏం చూస్తున్నాను? అతడు 10వ అధ్యాయం చదవండి. కొర్నేలు ఇల్లు ఎలా ఉంది? కొర్నేలు ఇల్లు ఎలా ఉంది? అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై, ఇంటి వారందరితో కూడా నీ భయము, తండ్రిగా నీ యొక్క భయము నీ పిల్లల మీదకి వస్తుంది. నీ ఇష్టానుసారంగా జీవిస్తే పిల్లల్లో నీ ఎడల భయం కూడా పోతుంది, దేవుని ఎడల భయం పోతుంది. మా అమ్మ అయితే ఏదో మా అయ్యగారు కనుకున్నప్పుడు అందరూ అంటారు అంతే, నాకు తెలియదు అనుకుంటున్నారు, మా అమ్మ ఏం చేద్దాం, లేదు మా నాన్న ఏం చేస్తాడు నాకు తెలియదు అనుకుంటున్నారా, చోకైపోతూ ఉన్నాం. కానీ కొన్ని విషయంలో ఏం చూస్తున్నాము, తడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు, కానీ తను ఒక్కడే భయభక్తులు కలిగిన వాడా నిద్రపోకూడదు. ఒక్కడైనా ఏముంది అక్కడ? అతడు తన ఇంటి అందరితోనూ దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి. దట్ ఈస్ ద రియల్ రిలేషన్షిప్. యువర్ రిలేషన్షిప్ మస్ట్ బి రైట్ ఫస్ట్ విత్ గాడ్. నీవు దేవునితో నీ సంబంధం సరిగా ఉండాలి. అప్పుడు నీ ఇంటి వారితో కూడా సంబంధం సరిగా ఉంటుంది. మరి నీవు నీ యొక్క సంబంధం దేవునితో ఎలా ఉంది? దేవుడు ఎలా ఉన్నాడు? ఎల్లప్పుడూ ప్రార్థన చేయించుండేవాడు, ధర్మకార్యములు చేస్తూ ఉండేవాడు, ప్రజలకు బహుధర్మం చేస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకని దేవతతో వచ్చి మాట్లాడగలిగినాడు, తన దర్శనంలో మాట్లాడుతున్నాడు. యోపేకి పంపించు, అక్కడ పేతురు ఉన్నాడు, తీసుకుంటాడు, ఆయన మీతో మాట్లాడతాడు. అప్పుడు నీకు రక్షణ వస్తుంది. నువ్వు ప్రార్థన మొదలుపెట్టు.
ఈ కూటలు అయిపోయిన తర్వాత మీ ఇంట్లో ప్రార్థన మొదలు పెట్టండి. అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్న ప్రతి అన్ని తీసేది పడేసి నీ న్యూస్ పేపర్ మనసు పక్కన ఎక్కడ పెట్టు, అవసరం లేదు మనకు కావాలి. నీ సెల్ ఫోన్ చాలా మటుకు తగ్గించు. అది చూడాలి, ఇది చూడాలి, ఏదో చూడాలి, అవసరం లేదు. న్యూస్ చూడాలి, సోషల్ మీడియాలో ఉందో చూడాలి, ఇవన్నీ నీకు అవసరం లేదు, అవసరం లేదు. ఫస్ట్ మోకరించి దేవా నీకు నాకున్న సంబంధము నేను సరి చేసుకోవడానికి నాకు సహాయించి, ఏదైతే నీకు ఇష్టం లేదో నేను చేయను, నా ఒళ్ళను నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను, నాకు సహాయించి. ఈ వంటితో నేను మాట్లాడను, ఫస్ట్ అది చేయి. నీ యొక్క శరీరాన్ని అదుపుదలలో పెట్టుకోవడానికి నీకు చేత కాదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా నీ ఒళ్ళును, నీ శరీరాన్ని, నీ సమస్తాన్ని, నీ మైండ్ను జాగ్రత్తగా కాపాడుకోనగలవు. పౌలు అన్నాడంటే నేను గలను అంటున్నాను. ఏమన్నాడు ఆయన? 4వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీ నన్ను బలపరచు, చదువు. నన్ను బలపరచు క్రీస్తునందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచు క్రీస్తు ద్వారా ఏం చేయ, నేను సమస్తమును. నువ్వు క్రీస్తు ద్వారా ఏదైనా నువ్వు చేయగలవు. నీ ఒళ్ళునే కాదు, నీ ఇల్లును కూడా నువ్వు జాగ్రత్తగా కాపాడుకోగలవు. అంతే. ఎవరింటి ఇంట్లో సిగరెట్ తాగి కూడా ఇంటికి వస్తాడు, దయచేసి సిగరెట్ తాగొద్దు. ఇక్కడ సారా త్రాగినటువంటి రిలేషన్షిప్ వస్తారు, దయచేసి ఇక్కడ మీరు సారా త్రాగకూడదు. అసలు సారా త్రాగి మా ఇంటికి రావద్దు. ఒకటే మాట, నేను ఎవరికో పిలిచారు, ఏదో ఎంగేజ్మెంట్కో దేనికి పిలిచారు, పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నావు అంటే ఏ భయం నీకు అసలు? నీ విశ్వాసమే. అన్యాచారాలు జరిగే ఫంక్షన్ పరిగెడుతున్నావు, వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయి. అప్పుడు పిలుస్తారు, వాళ్ళు పిలుస్తారు, ఏదో ఫంక్షన్ ఉందండి, బర్త్డే పార్టీ ఉందండి, వాళ్ళు ఏమనుకున్నా సరే దయచేసి నేను రావడం లేదు, క్షమించండి. ఒకటి మాట, నీకు టైం అంతా పోవడం లేదు బర్త్డేలో, వాళ్ళ బర్త్డే నువ్వే అనుకున్నా, వాళ్ళు చెప్పు, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, మీ వాళ్ళు ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేసుకోవాలి. ఎన్నో మాట్లాడవలసి వస్తుంది ఈ బర్త్డేలో రకరకాల రిలేషన్షిప్, కొత్త రిలేషన్షిప్లు అవుతాయి. నీకు ఈ ఉండకూడనటువంటి స్నేహితులు అక్కడ బర్త్డే సెలబ్రేషన్లో తయారవుతారు. కూడా లేనిపోని ఆలోచనలు పెడతారు. వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్ నాకు లేదే అనే తలపులు నీకు వస్తాయి. నీకు అనవసరం లేకుండా నేను మీటింగ్ వెళ్ళిపోతున్నాను, నేను కొంచెం ప్రార్థన చేసుకోవాలి, దయచేసి నన్ను ఈరోజు ఏమనుకోవద్దండి. నీవు అలాగ డైరెక్ట్గా చెప్పలేకపోతే దేవునితో నీకు ఉన్న సంబంధాన్ని నీవు రుజువు చేసుకోవాలి. సో ఇక్కడ 16వ అధ్యాయం చూద్దాం. 1వ దినవృత్తాంతం గ్రంథం 4వ అధ్యాయం 1వ దినవృత్తాంతం గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను. వారిలో ఆసాపు అధిపతి, జెకర్యా అతని తరువాతి వాడు, యెహీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఎలీయాబు, బెనాయా, ఓబెదోదోము, యెహీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకు నియమింపబడిరి. నెక్స్ట్ టైం చదువుతున్నాం. వీళ్ళందరూ కూడా స్వరమండలములు, సితారాలను వాయించు. వీళ్ళెవరు? ఈ మ్యూజిక్ వాయించేవారు, సంగీతం వాయించేవారు. సరిగ్గా సమయం అది చూడని పర్సన్ దగ్గర తెచ్చుకెళ్ళాడు. సీతారాలను వాయించగలడు, అవన్నీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వాయించగలడు, పాటలు పాడగలడు. వాళ్ళందరిలో ఉన్నాడు ఇతడు. ఇక్కడ లేవీయుడు. ఒకరిని చంపాలి, ఒకరిని ఎలక్ట్ చేసుకోవాలి. ఇది నీ పద్ధతి కాదు, అది ఆయన పద్ధతి. నీ తలంపులు సోదరులారా,
దేవుని సేవలో బహు జాగ్రత్తగా ఉంది. దేవుని సేవ అంటే ఇష్టం లేనివాడు సేవలో ఉండకూడదు. దేవుడు అంటే ప్రేమ లేనివాడు దేవుని సేవలో ఉండకూడదు. దేవుడు అంటే మర్యాద లేనివాడు దేవుని సేవలో ఉండకూడదు. గుర్తించుకోండి. దేవుడు యాక్షన్ తీసుకుంటాడు, మానవులు కాదు. అయితే నీవు పూర్తిగా సావాలి. ఎలా సావాలి? నీవు సావాలి. నీ అహముకు నీవు సావాలంటే, నేను అనేదానికి చచ్చిపోవాలంటే అప్పుడు దేవుడు నేను వాడుకుంటాడు. నేను అనేదానికి నువ్వు బ్రతుకున్నాము. సరే, ఎంత స్వరమండలంలో ఏమి వాయించేటటువంటి ఇతడు అది తర్వాత ఉంది, కానీ సాక్ష్యాలను వచ్చి అక్కడ ఆ ఇంట్లో తీసుకుని వెళ్ళాలి. సో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమున్నాయి మాట చెప్పండి. వాళ్ళ ఇంట్లో ఏమున్నాయి? కొంగల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సో ఇతనికి ఎనమండు పిల్లలు ఉంటారు. ఎనమండు వాళ్ళకి మన పిల్లలు వీళ్ళందరూ కలిసి ఎంతమంది ఉన్నారంటే ఇంటి వాళ్ళు 60 మంది ఉన్నారు. 60 ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఈయన మేళతాళాలు మొదలుపెట్టాడు అనుకోండి, వాళ్ళు కూడా పిల్ల మేళాలు, పిల్ల ఫ్లూట్లు ఇవన్నీ పడుతున్నారు అనుకోండి. ఎలా ఉంటాయో చెప్పండి. ఇక్కడ మందసం ఎదురుకుండా సంబరమే సంబరం. వాళ్ళు వాయిస్తుందంటే పక్కన కూడా వచ్చేస్తున్నాను. అందరూ కలిసి ఇప్పుడు ఎందుకు మందసం వచ్చేసింది మా ఇంటికి. ఆయన సంబరంలో వీళ్ళు ఎలా బాగా ఏమి లేదు. ఇదేటో మీరు రాత్రి 10 గంటలకు వాయిస్తారేంటి? ఆయన అంతానికి వచ్చేవాళ్ళు కూడా వాళ్ళు కూడా మొదలు పెడుతున్నారు. లేదు చప్పట్లో అయ్యి మొదలు పెడుతున్నారు. ఇప్పుడు ఇదంతా ఏమైపోయిందంటే ఓబేద్ ఫెలోషిప్ అయిపోయింది. ఏ ఫెలోషిప్ అయింది? ఓబేద్ మినిస్ట్రీస్. ఒక ఇంటిలో అది బాబు సరిపోదురా బాబు రాండి, ఆ గోడ పగలగొట్టండి అంటారు. మా ఇల్లు గోడ పగలగొట్టేసి యాక్సిడెంట్ చేయండి. ఈస్టర్కి క్రిస్మస్కి ప్రతి చర్చ ఎదుగుండా ఏం వేస్తారు చెప్పండి? ట్యాంక్లు వేసేస్తారు. ట్యాంక్లు వేసేయండి అంతే. వీళ్ళందరూ మ్యూజిక్ వాయిస్తుందంటే రాత్రి వాళ్ళు ఒకటి మ్యూజిక్, ఒకటి సంగీతమే సంగీతం. దేవుడు ఎక్కడ ఉంటాడు? ఉండడు అక్కడ. మనం ఇక్కడ ఈ తరంలో మినిస్ట్రీ పెడుతున్నాం. ఈ ఓబీది ఎక్కడ పెట్టాడు మినిస్ట్రీ? ఆ సమయంలో పెట్టేశాడు. ఏ సమయంలో? అక్కడ విషాదమైన స్థలంలో నుండి ఏ స్థలంలో? రమ్యమైన స్థలం. ఒక్క దినం ఇక్కడ గడుపుగా బయట 1000 దినముల కంటే శ్రేష్టంగా బాబు అన్నట్టు చేసేసాడండి. మొత్తం అంతా నీలో ఉన్నాను. నీ ఇంటిని ఎలా చేసుకుంటావు? నీలో ఉన్నాను. నీలో ఉన్న దేవుడు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఏమైనా చేసి సమర్థుడు అంతే. నేను సమస్తాన్ని చేయగలను. కొంతకాలం మీ అమ్మ నాన్న ఏంటంత ఘోరం అంటారు, కానీ నీలో ఉన్నటువంటి ఆత్మ ప్రభావం చూసి వాళ్ళు కూడా ఒక వాయిద్యం పట్టుకుంటారండి. పిల్ల వాయిద్యాలు, పెద్ద వాయిద్యాలు, బోర్లు, ఫ్లూట్లు మొత్తం అన్నీ ఒకేసారి వాయిస్తారంటే ఈ సంబరాన్ని ఎవరు ఆపలేరు. అదేంటంటే ఆ డెత్లో నుంచి ప్రారంభమైనటువంటి సంబరం. అది మరణం అంటే భయపడుతుంది. దాని వెనకాల ఉన్నటువంటి ఆశీర్వాదం గుర్తించి ఏదో లాస్ జరిగింది భయపడకండి. దాని వెనకాల ఏముందో గుర్తించట్లేదు. ఏదో నష్టం అయిపోయింది అని అనుకోకు. దాని వెనకాల జరిగింది మీకే తెలియదు. దాన్ని అలౌట్ చేయి. ఆ మరణాన్ని యాక్సెప్ట్ చేయి. నిజమే, నేను తప్పు చేశాను. దావీదు ఎంత జాగ్రత్తగా ఉన్నాడంటే ఇక మందసాన్ని ధైర్యంగా తీసుకువెళ్ళలేకపోయాడు. భయమే. అక్కడ దావీదు భయపడ్డాడు. యెహోవాకు భయపడ్డాడు. దావీదు ముందు కోపం వచ్చింది. నీకు ఒక క్షణం కోపం రావచ్చు, బాధపడదు, సరి చేసుకో. ఎలా తయారు చేశారు? సరి చూసుకోలేదు మీరు. ఏమి చేసింది అని కోపం వస్తుంది, కానీ భయపడవద్దు. తొందరపాటు కోపపడిన టైం తీసుకున్నాడు దావీదు. వెంటనే తీసుకుని వెళ్ళిపోలేదు. ధైర్యంగా మొండి ధైర్యంగా వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ ఓ 10 మంది పడితే అది ఎలా ఉందంటే దగ్గరికి వస్తే షాక్ కొట్టేలా ఉంది.
ముట్టుకున్నాడు, షాక్ కొట్టుకుని పడ్డాడు. అక్కడే షాక్ కొట్టి పడ్డాడు ఉన్నాడు. వాడు బిగిసిపోయినాడు అక్కడ. ఎదురైతే ఉపదేశమైతే ఐ వెల్కమ్ అన్నాడు. వెంటనే ఎంత ధైర్యం! ఒక సింహం తీసుకుని వెళ్ళగలం ఇంటికి. ఎంతమంది ఫిలిస్తీన్లకు ఏం జరిగిందో తెలుసు మనకు. ఫిలిస్తీన్లకు ఏం ఎక్కడ పడతారు, జబ్బులు వచ్చేసినాయి, తెగులు వచ్చేసినాయి, పడిచేస్తున్నారు, ఎవరు అసలు ఆగలేకపోతున్నారు. అటువంటి ప్రభావంతో ఉన్న మందసాన్ని మా ఇంటికి మేము తీసుకెళ్తాం. మేము చాలా 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 సంతోషిస్తున్నాం. ఈ సింహం ఏసయ్య సింహం లాంటి వాడండి. ఈ సింహం మా ఇంటికి తీసుకెళ్తాం. ఇప్పుడు సింహం పిల్లలు ఉన్నారు కదా. పైగా వీళ్ళిద్దరికి ప్రేమ కలాపాలు సాగుతున్నాయి. ఎవరికి? దేవుడికి 3 నెలల ప్రేమ కలాపాలు. ఉదయంలో ఒక భాగం ఒక రోజు ఇచ్చేసాడు, రెండో రోజు ఇంకో భాగం ఇచ్చేసాడు, మూడో రోజు తర్వాత భాగం. అన్ని మొత్తం నా హృదయం అంతా మీదే, నా మనసు అంతా మీదే, నా హృదయము, నా శరీరము, నా యొక్క జీవము, నా ఆత్మ అంతా మీదే అని చెప్తుంటే అసలు దేవుడు పట్టలేకపోతున్నాడు ఆ ప్రేమ కలాపాన్ని. దేవుడికి ఎంత ప్రేమ, ఎంత సంతోషం! ఇటువంటి ఎక్కడ చూసినా నాకు దొరకదు ఈ ప్రేమ. ఏమిట్లో దొరికింది? పిల్లలతో పాటు మర్యాద క్రమంగా లైన్లో కూర్చొని మేళ తాళాలు వాయిస్తూ ఉంటుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుని వచ్చి ఇక్కడ ఈ మినిస్ట్రీలో, ఓబేద్ మినిస్ట్రీలో జాయిన్ అయిపోయింది. అక్కడ ఎవరైనా వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకంటే అక్కడ దేవుని సన్నిధి ఉన్నది. మాట్లాడలేకపోతా ఉన్నారు. ఈ ధైర్యం చూసి డెడ్ బాడీలో నుంచి పక్క నుండి ఈ సిచ్యువేషన్లో నుంచి ఈ ఒబేద్ గారు, ఈ ఒబేద్ అంకుల్ గారు ఈ మనసాన్ని తీసుకొచ్చారండి. అసలు ఈ ధైర్యానికి వాళ్ళందరూ మెచ్చుకుంటారు. నేను భయపడినట్టు, నేను దేనికి భయపడమే. ఏం పడతాం మనం? గొయ్యాతు ఎదురొచ్చినా ఒట్టిదే. పిల్లి వస్తే భయపడతాను. ఎదురున్న పిల్లి వచ్చింది అనుకోండి, అయిపోయి ఇంకేదో ఈ పిల్లి ఎదురు వచ్చేసింది. నల్ల కోడి పెట్టి ఎదురు వస్తే భయం మీకు. బల్లి పడితే మీకు భయం. బల్లి పడినా ఆయన బుసమే పడిందండి. అయిపోయి ఈరోజు నాకు సెట్ అయిపోతానంటది. అయ్యయ్యో, ఎటువంటి ధైర్యశాలు ఉన్నారు ఇక్కడ. పిల్లులకి, బల్లులకి ఏం పాట ఉంటుంది? ఆ పాట ఏంటి? భయపడని భయపడిన ఏం పాట అది? గొలియాతు ఎదురు వచ్చిన పాట ఏంటది? కరెక్ట్ అనేది స్తోత్రం చెల్లించేదను. ఆ తర్వాత ఏంటది? ఎరుగో ఎదురు వచ్చిన ఏంటది? యేసు మనకు తోడుగా ఉండదు. పాడేవాళ్ళకి కూడా ఇది మైక్, పాడేవాళ్ళకి ఏమంటే మైక్, అది పుస్తకం కూడా మోసం లేదయ్యా. ఆ ఎరుకో ఉన్న ఫస్ట్ స్టాండ్ పాడండి. ఎదురు వచ్చిన గొలియాతు మనకు, ఎదురు వచ్చిన క్రీస్తు యేసు తోడయుండును. హల్లెలూయా పాడెదను, హల్లెలూయా హల్లెలూయా జయమని పాడెదను, స్తోత్రము చెల్లించెదను మన యేసుకే. ఇక్కడ మనకు సంబంధించిన పాట ఏంటంటే దినవృత్తాంతం. మొదటి దినవృత్తాంతములు 26వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 26వ అధ్యాయం. అక్కడ ఏమన్నా పాట ఉంది? అక్కడ 26వ అధ్యాయం ఇక్కడ పెట్టు. వైబ్బాయి ఇది పెట్టు. 26 అక్కడ ఏమన్నా పాట ఉందా? ఇక్కడ ఒక పాట ఉంటుంది. 16వ అధ్యాయం ఏంటి?
ఏంటది? 6వ వచనం. ఏంటది పాట? ఏంటది? 8 యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి. రైట్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆయన నామమును ప్రకటించుడు, ఆయన కార్యములు జనములలో ప్రకటన. యెహోవా అదేనా? యెహోవా నా బలమా? ఓకే. 6 అంటారు. అది 6 ఏంటది పాట? దాంట్లో పాట ఇది కూడా పాడిన పాటే, స్తుతి చేసేటువంటి పాట ఇది. యెహోవా నీ నామము ఓకే. లెట్స్ లివ్ దే. సో యూ మస్ట్ బి అలర్ట్. ఈ పాటలు అయితే పాడతాం మనం, కానీ అవి పాటలు మట్టిగా ఉంటున్నాయి. మన హృదయంలో మనం గానం చేయలేకపోతున్నాం. ఆయన సన్నిధిలో మనం నిజంగానే ఈ రీతిగా ఆయనతో సంబంధం పెట్టుకొని చుట్టూనటువంటి వారికి మన ప్రభావం తెలియచేయకుండా ఉంటున్నాము. వీరి యొక్క ఇల్లంతా కూడా ఎంత భయంకరమైనటువంటి యెహోవా మందసము భయపెట్టే పరిస్థితుల్లో కూడా అది వెంటనే తెచ్చుకున్నాడు. నేను ఒక వారం ఉండి నేను ప్రార్థన చేసుకొని అప్పుడు మీరు సిద్ధపడిన తర్వాత 7 రోజులు మేము ప్రార్థన కూటం పెట్టుకుంటాం. 7 రోజులు ప్రార్థన కూటం, ఉపవాస ప్రార్థన పెట్టుకుంటాం. ఉపవాస ప్రార్థన పెట్టుకొని ఈ మందసం కొరకు సిద్ధపడి అప్పుడు తీసుకొస్తాం అన్నాడు. ఇమ్మీడియట్లీ అంటే ఏంటి, ఎలా ఉన్నాడు? ఏ టైంలోనైనా అటువంటి ఆయన మహా మందసం వస్తున్నప్పుడు ఆయన రెడీ. ఉపదేశంలోనంటే హీ వాజ్ రెడీ అట్ ఎనీ టైం. చాలామంది ఏ సమయంలోనైనా రెడీ అనే పరిస్థితులు లేవు. కొంచెం ప్రిపరేషన్ కావాలి, కొంచెం అటు ఇటు ఆలోచించాలి. ఆయన మనం చాలా పెద్దగా ఉంటారంటే ఆయన కొంచెం ఆలోచించాలండి అంటారు. కానీ ఎంతమంది దేవుడు ఒకరిలో చాలామంది ఏమంటారు, మేము సేవ చేయలేదు, మాకు ఆత్మ లేదంటారు. ఆత్మ వస్తారు, దీన్ని నువ్వు సరి చేసుకో, దేవుడు తప్పకుండా ఆత్మ ఇస్తాడు. ఎందుకు వాళ్ళ ఇంట్లోనే ఎంతమంది ఉన్న సందాతలకి ఇప్పుడు తెలుస్తుంది, వాళ్ళందరూ వచ్చేస్తుంటే తెలుస్తుంది. సో ఈ గృహము ఎలా ఉంది? ఇక్కడ ఉపేదేక గృహము దేవుని ఆరాధించే గృహంగా మారిపోయింది. సో నీ చుట్టూ మరణం ఉండొచ్చు, నీ చుట్టూ నిరుత్సాహం ఉండొచ్చు, నీ చుట్టూ ట్రాజెడీ విషాదం ఉండొచ్చు, నీ చుట్టూ ఇంపాసిబిలిటీ ఉండొచ్చు, ఇది జరగదు అనే పరిస్థితి ఉండొచ్చు. బాబాయ్ ఆయన అది ఎందుకు ముట్టుకుంటున్నారండి మీరు? ఇప్పుడే చచ్చాడు కదా అనే పరిస్థితి ఉండవచ్చు. ఆయన నీవు ధైర్యశాలిగా ఉంటే ఎవరితో ఉంటాడు? ఆయన ధైర్యం గలవారితోనే ఉంటాడు. పిరికి వారితో ఆయన ఉండనే ఉండడు. ఏ పరిస్థితి వచ్చినప్పటికీ నీ భర్త ఏది చేసినా, ఎవరు నిర్ణయం చేసినా, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం మాట్లాడినా, విరోధమైన మాట్లాడే ప్రతి విరోధమైన మాటలకు ఒక రోజు ఏమున్నదంటే తీర్పు ఉన్నది. యోధ పత్రికలో ఏం చూస్తున్నాను చూడండి. యోధ పత్రికలో మీకు ఎటువంటి ధైర్యం ఉంటుందండి? వీరు అందరికి తీర్పు తీర్చడానికి 1000 పరిశుద్ధులతో ఆయన రాబోతున్నాడు అని ధైర్యం మీకు ఉంటుంది. యోధ రాసిన పత్రిక 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వారు మాటల గురించి ఎలాగంటున్నారు? ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చింది. అది వస్తాడు అని వీరు మాట్లాడే ప్రతి మాటల విషయంలో దేవుడు
తీర్పు తీర్చడానికి 1000 పరిశుద్ధులతో వస్తాడు అంటే అది నీ ధైర్యం. ఎవరేమన్నా ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా ఏ మాత్రం కూడా నువ్వు దాన్ని తీసుకోవాలంతే. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మా పిల్లలు లేరు కదా అంటున్నారు. మీ చుట్టూ మీ ఊళ్ళో చాలామంది పిల్లలు ఉంటారు, మీ చుట్టూనే చాలామంది పిల్లలు ఉంటారు. వీళ్ళందరూ చదవచ్చు. ఓబేదేదో ఫెలోషిప్ ఎలా తయారు చేశాడో అతను ఆయన ఇచ్చాడు, దేవుడు కోరిచ్చాడు. ఇలా నేను సమాజం సమకూర్చాలి, నేను ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి అని అతనికి ఆశ ఉంది అనేది దేని మనం చూడలేదండి. ఈ యూటిలైజ్ ద ఆపర్చునిటీ, వచ్చినటువంటి ఆపర్చునిటీ అంటే అవకాశాన్ని ఏం చేశాడు అతడు? సద్వినియోగించుకున్నాడు. ఆయనే నీకు అవకాశం ఇస్తుంది. వాట్ అన్ ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ. యూ కెన్ సే ఇస్ గోల్డెన్ ఆపర్చునిటీ. అకస్మాత్తుగా దేవుడు ఓపెన్ చేశాడు. He opened the door of Obed-Edom అంతే. He closed the door of ఇంకో అతని పేరంటే అభినదం. He will close and he can open. వాటి క్లోజ్ అయిందంటే దాంతో క్లోజ్ అయిపోయినట్టు కాదు. దానికంటే మంచి ఓపెనింగ్, దానికంటే ప్రచండమైన ఓపెనింగ్ ఆయన ఇవ్వగలడు. దేవుడి సందులో జాగ్రత్తగా ఉంది. ఇంకా ఎలా చూడగలమంటే, ఏ టైంలోనైనా ఆయన గృహం ఎలా ఉందంటే జాగ్రత్తగా కాపాడుకున్నాడు. అర్ధరాత్రి అయినా సరే ఐఎమ్ రెడీ, నేను ఇమీడియట్గా వస్తున్నాను అని దేవుడు అనడానికి, ఎస్ లార్డ్ ఐఎమ్ రెడీ, ఈవెన్ ఇన్ ద మిడ్ నైట్ యు ఆర్ వెల్కమ్. మనం పాడుతున్నాం కానీ మనం వీఆర్ నాట్ రెడీ. సో ఏ సమయమైనా ఏసై తిరిగి వస్తాడట. ఏ సమయంలోనే ఏసై తిరిగి వస్తాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా రవి కోటి దేశుడు రమ్యమైన దేవుడు, రవి కోటి దేశుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు. దేవత గుడిలో పెట్టారంట. ఏ దేవత? ఏమేమి చెప్పండి. దేవత ఏమైంది? ఘోరంగా ఏ షేప్లెస్ దేవత. ఏ దేవత అయినా సరే ఆ మందసం దగ్గర వంగి తేలవలసిందంటే. అటువంటి దేవతలు పడేటటువంటి మందసాన్ని తెచ్చుకున్నారు. హీ వాజ్ రెడీ ఎట్ ఎనీ టైం. 2 రోజులు ఉపవాసంని నన్ను నేను శుద్ధీకరించుకొని అప్పుడు రమ్మంటాను, అప్పుడు మీరు రండి. నో, ఆన్ ద స్పాట్ హీ వాజ్ రెడీ అట్ ఎనీ టైం. మెనీ ఆఫ్ యూ, మీలో చాలా మంది దేవుని సేవ అంటే రెడీగా లేదు. ఇక అది ఉందండి, ఇంకా ఇది ఉందండి, ఇది వచ్చేస్తాను, కానీ కొంత టైం కావాలండి, అలా ఉన్నది. నీకు ఎన్ని సంవత్సరాలైనా ఈ సంవత్సరాలు నేను వద్దాం అనుకున్నాం కానీ అకస్మాత్ ఎప్ప అయిపోయింది. ఈ యొక్క తీర్చుకొని సంతోషంగా బొచ్చం పెంచుకొని వస్తాం. ఎందుకంటే మీ దగ్గర వస్తే సాంబార్ తప్ప ఏం దొరుకుతున్నాం. ముందే మేము మంచి
కోడి మాంసంతో ఆ మాంసం ఈ మాంసం బాగా బొచ్చు పెంచేసుకొని రెడీ అయింది, కండలు పెంచుకున్నప్పుడు వస్తుంది. ఆయన ముందే వచ్చేస్తే ఏం చేస్తాము? ఏం చేస్తాం? ఎందుకు సిద్ధం కాదు? ఆర్ యు రెడీ? ఉపేదం హీ వాజ్ రెడీ. ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకో.